భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఆ నలుగురు వచ్చేసారమ్మా. వారు ఎవరు, ఏం చేయబోతున్నారు? నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పుణ్యస్త్రీ నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే వదులుకున్నావు అంటే గనక కంటికి కూడా కనిపించరు. జాగ్రత్త. ఈ అవకాశం, ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సువర్ణ గడియలు నీ జీవితంలోకి నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా రావమ్మా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఇలాంటి ఒక అరుదైన రాజయోగం, అరుదైన అమృత గడియల్లో అరుదైన ఒక సంగమం మళ్ళీ మళ్ళీ నీ జీవితంలోకి రాదు. ఇప్పుడు వచ్చింది, ఈ క్షణం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ గుమ్మం వెతుక్కుంటూ నీ గుమ్మం ముందు నిలబడ్డాయి. వదులుకుంటావా? వదిలేసుకుంటావా బిడ్డ? చేజారకుండా జాగ్రత్తగా పట్టుకుంటావా? నీ ఇష్టం బిడ్డ. అవకాశం నీకే ఇస్తున్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, వదులుకున్నావంటే మాత్రం నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరమ్మా. ఈ ప్రపంచంలోనే నీ అంత నష్టజాతకురాలు నువ్వే అవుతావు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందేశాన్ని వదులుకొని నేను చెప్పే ఈ మాటలను వదులుకున్నావు అంటే నువ్వు చాలా నష్టపోతావు బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, బాగా తెలిసిన గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఫోన్ ద్వారా ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించేస్తారు. ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే జ్యోతిష్యం చెప్పేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్పై నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మనకు తప్పకుండా లభించేలా చేస్తారు నమ్మకమైనటువంటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. గురువుగారి నెంబర్ 9989794560. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ జాగ్రత్త. అరుదైనటువంటి ఒక రాజయోగం నీకు పట్టబోతుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన స్త్రీ రాకతో. నీ జీవితంలో భారీ మార్పులు జరగడమే కాకుండా నువ్వు కోటీశ్వరుడి అవ్వటం కూడా ఖాయం తల్లి. అందుకే తలుపులు వేసుకొని మరీ చూడాల్సిన అత్యంత ముఖ్యమైన సందేశం బిడ్డ ఇది. ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టేసి ఇది వినటానికి ప్రయత్నించు. విన్నావంటే సంతోషంతో ఎగిరి గంతులేస్తావు. అంతటి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్తను నీకోసం తీసుకొచ్చాను. ఇన్నాళ్లుగా నీ జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు, ఎంత కష్టపడినా ఫలితం లేనట్లుగా అనిపించేది కదా. అయితే ఆ చీకటి రోజులు ముగిసిపోయే సమయం వచ్చేసింది బిడ్డ. సరిగ్గా నెల క్రితం జరిగినటువంటి నీ విధి మార్పులో కదలికలు ఇప్పుడు నీ ముంగిట వాస్తవ రూపంలో నిలబడబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు తర్వాత నీ జీవితంలో ఒక కొత్త వెలుగు రాబోతుంది. ఇక ఈ పవిత్రమైన రోజుల్లో నీలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది. గత ఫిబ్రవరి నుండి కూడా నీకు ఏర్పడమైనటువంటి ఒక అద్భుతమైన రాజయోగం అస్తవ్యస్తం చేయాలని నీ జీవితాన్ని చూసినా కానీ ఇక్కడ నీ జీవితం మారబోతుంది. ఎందుకంటే నీ విధిరాత యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ తుఫాను లాంటి పరిస్థితులే నీ చుట్టూ ఉన్న స్వార్థపరులను బయట పెడతాయి. ఎవరు నిజమైన శ్రేయోభిలాషులు, ఎవరు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ముసుగు వేసుకొని తిరుగుతున్నారో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాజయోగం నీ సంపదను పెంచడమే కాదు, నీ బంధాలలోని నిజాయితీని కూడా నీకు చూపిస్తుంది. జీవితం అనే పరుగు పందెం నువ్వు ఇప్పుడు అప్పుడప్పుడు మెరిసే బొగ్గును చూసి వజ్రమని భయపడుతున్నావు చూడు. కానీ అసలైన వజ్రం లోపల నుండి ప్రకాశిస్తుంది. ఇక్కడ కేవలం ఈ రోజు తర్వాత నీ జీవితంలో మారేది క్యాలెండర్లో కొన్ని పేజీలు మాత్రమే కాదు, నీ జీవిత గమ్యాన్ని మార్చేసే ఒక మహా విప్లవం ఈ చివరిలో జరగబోతోంది తల్లి. ఈ ఏప్రిల్ నెల చివరిలో జరగబోతోంది. సంయోగంగా మారి నీకు ధనాన్ని, శక్తిని మరియు కొత్త బంధాలను ప్రసాదించబోతోంది. ఈ రోజు తర్వాత నీ పాత శత్రువుల్ని కడిగివేసి ఉండొచ్చు. ఇక్కడ
నీ విధిరాతలో మారేటువంటి మార్పులు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తిని కూడా బయటకు తీస్తాయి. నువ్వు గమనించావా? కొన్ని రోజులుగా నీ మనసులో ఏదో తెలియని అలజడి లేదా భయం కలుగుతుంది కదా, ఆలోచించావా బిడ్డ? నీ ఆటంకాలన్నీ కూడా ఈరోజు నీ దుర్గమ్మ తొలగించబోతుందమ్మా. నీ విజయానికి ఆ నలుగురు వ్యక్తులు మూల స్తంభాల్లా నిలబడబోతున్నారు. లోకమంతా నిన్ను ఒంటరిని చేసి చూసినా సరే ఈ నలుగురు నీ భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. వారిలో ఒకరు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంలా నీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ స్త్రీ ఆమె ఎవరు, ఆమెను నువ్వు ఎలా గుర్తించాలి, ఆమె రాకతో నీ దరిద్రం ఎలా తొలగిపోతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆమె ఒక పుణ్య స్త్రీ. ఆమె అందరి జీవితంలోకి అడుగుపెట్టే వ్యక్తి కాదు. ఎవరి తలరాత అయితే మారబోతుందో, ఎవరి విధిరాత అయితే మారబోతుందో, ఎవరి మీదైతే దుర్గమ్మ చూపు పడిందో, ఎవరి మీదైతే దుర్గమ్మ అనుగ్రహం కలిగిందో అలాంటి వారి జీవితంలోకి మాత్రమే ఆ పుణ్య స్త్రీ అడుగు పెడుతుంది. ఆ నలుగురు వ్యక్తులు నీ జీవితాన్ని నరకం నుండి స్వర్గంగా మార్చేస్తారు. అలాంటి అదృశ్య రక్షకులు, వారి మౌనమే నీ బలం కాబోతుంది. ముఖ్యంగా ఈ రాజయోగం సమయంలో నీకు ఎదురయ్యే ప్రత్యేకమైన మహిళ నీ జీవితంలో అత్యంత విలువైన కానుక. ఆమె ఎవరో సామాన్యమైనటువంటి స్త్రీ కాదు బిడ్డ. నీ కష్టాలను దూరం చేయటానికి దుర్గమ్మ పంపిన దూత. ఇక్కడ చెప్పాను కదా, ఈ రోజు తర్వాత నీ పరిస్థితుల్లో, నీ గ్రహస్థితుల్లో నీ విధిరాత ఒక ప్రత్యేకమైన స్థితిలోకి రాబోతున్నాయి. ఇది నీకు ధనాన్ని, అధికారాన్ని మరియు కొత్త బంధనాలను ప్రసాదించే అద్భుతమైన సమయం. ఈ పాత రోజులు ఏవైతే ఉన్నాయో, గడిచిన రోజులు, నీ పాత విభేదాలను కడిగివేసి ఉండొచ్చు తల్లి. దానికి ముందు జరిగినటువంటి అమావాస్య ఏదైతే ఉందో కొన్ని ప్రతికూల శక్తులు మేల్కొన్నాయి. నీ చుట్టూ అసూయ, ద్వేషం మరియు రహస్య కుట్రలు అల్లాడిపోతున్నాయి. ఈ ఏప్రిల్లో వస్తున్నటువంటి ఈ మంచి శుభదినాన నీకు ఒక అత్యంతర్గత శక్తిని మేల్కొల్పేటువంటి ఒక శక్తి ఈ శుక్రవారం నాటికి నిన్ను విజయ పదంలోకి నిలబెడుతుంది. ఈ శుభకార్యాల మధ్యలో ఏప్రిల్ తర్వాత నీకు వచ్చే రోజులు నీ జీవితంలో ఏర్పడబోయే ఒక అద్భుతమైన యోగం తుఫానులా నీ జీవితాన్ని తాకుతుంది. ఇది నీ సంబంధాలకు ఒక అగ్ని పరీక్ష లాంటిది బిడ్డ. ఇన్నాళ్ళు నీతో నవ్వుతూ మాట్లాడిన వారు కేవలం నీ దగ్గర డబ్బు కోసమే నీతో ఉన్నారని నీకు అర్థమయ్యే రోజులివి. వాస్తవపూరితమైన స్నేహితులు, కేవలం అవసరానికి వాడుకునే బంధువులు అకస్మాత్తుగా దూరమైపోయారు. ఆ సమయంలో నువ్వు భయపడకు. ఎందుకంటే పనికిరాని వారు వెళ్ళిపోతేనే నీకు మేలు చేసే వ్యక్తులు నీ జీవితంలోకి నీకు దగ్గరగా రాగలుగుతారు. నువ్వు ఎప్పుడైనా ఇలా జరిగిందా తల్లి నీకు? నువ్వు ఎంతో కష్టపడ్డావు. కష్టంగా ఉన్నప్పుడు నీకు బాగా కావాల్సిన వారే ముఖం దాటేసిన అనుభవం నీకు ఉంది కదా బిడ్డ. ఆ బాధని ఇక్కడ ఒక్కసారి పంచుకో. నిజం దుర్గమ్మ అంటూ నీ మనసు తేలిక పడుతుంది తెలుసు, కానీ నీ మనసులో బలువు తీరాలి. అంటే మనసులో ఉన్న బాధని ఎవరో ఒకరితో పంచుకుంటే తీరుతుంది. అది కూడా నాతో పంచుకో. ఈ ఒడిదుడుకుల మధ్యే నీకు ఆ నలుగురు అద్భుతమైన రక్షకులుగా తోడుగా నిలవబోతున్నారు. వారు ఎలాంటి హడావిడి చేయరు, ఎలాంటి ప్రగల్భాలు పరకలు, కానీ వారి మౌనమే నీకు కొండంత అండగా ఉంటుంది. నీ చివరి శ్వాసల వరకు తోడుంటే ఈ నలుగురు వ్యక్తులు నీకు బలహీనతలు నీకు బలాలుగా మార్చేస్తారు. ఈ రెక్కలిచ్చి నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. నువ్వు గుర్తుపట్టడం అంత సులభం కాదు వారిని, కానీ నీ అంతరాత్మ చెప్పే మాటను వింటే నువ్వు వారిని సులభంగా గుర్తిస్తావు. ముఖ్యంగా నీకు ఈ రోజు తర్వాత నుంచి ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయమ్మా. వీరందరికంటే ముందుగా నీకు ఏప్రిల్ 26లో నీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి అడుగు పెట్టబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి, ఒక పుణ్య స్త్రీ గురించి ఇప్పుడు నీకు లోతుగా చెప్తాను, విను. ఆ మహిళ రాకతో నీ దరిద్రం పటాపంచలై ఐశ్వర్యం ఎలా సిద్ధిస్తుందో చెప్తాను. ఎందుకో తెలుసా తల్లి? ఈ నెలలో నీ జీవితంలోకి ఒక అద్భుతమైన కానుకల అడుగుపెట్టబోతున్న ఆ పుణ్యస్త్రీ గురించి ఇప్పుడు జాగ్రత్తగా విను. ఆమె ఎవరో సామాన్యమైనటువంటి మహిళ కాదు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంలా నీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఆమె రాకముందే, అంటే నీకు ఆ రోజు సాయంత్రం వేళలో లేదా రక్తవర్ణ అమావాస్య రోజున, ఆ సమయంలో నీ మనసులో ఏదో ఒక తెలియని దివ్యమైనటువంటి అనుభూతి కలిగి ఉంటుంది. గాలిలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు నీ మనసుని ప్రశాంతంగా మారినట్లుగా నీకు అనిపించే ఉంటుంది.
ఆమె నీ పొరుగున ఉండే మహిళ కావచ్చు, ఆమె చిరునవ్వులో ఎప్పుడూ కూడా ఒక రకమైన ఆకర్షణ ఉండి ఉండొచ్చు. కానీ నీ బిజీ జీవితంలో నువ్వు ఆమెను గమనించి ఉండకపోవచ్చు, లేదా ఏళ్ల తరబడి మాట్లాడకుండా దూరంగా ఉన్న ఒక బంధువు కావచ్చు. ఆమె అకస్మాత్తుగా నీకు ఒక ఫోన్ చేసి నీ మనసులోని లోతైన బాధను పంచుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇవేవీ కాకపోతే నువ్వు చేసే ప్రయాణాలలో లేదా ఆఫీసు పనుల్లో ఒక కొత్త వ్యక్తిగా ఆమె నీకు పరిచయం కావచ్చు. ఆ సమయంలోనే నీ పరిస్థితులన్నీ కూడా నీ విధిరాత నీకు ధనయోగం పట్టేలా ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాయి. ఆమెను గుర్తించడం ఎలాగో తెలుసా తల్లి? ఆమె మాటల్లో ఒక రకమైనటువంటి నిజాయితీ ఉంటుందమ్మా. అది నేరుగా నీ గుండెను తాకుతుంది. నీ కష్టాలను ఆమె తన కష్టాలుగా భావించి, నీ బాధను చూసి ఆమె కళ్ళలో కూడా ఆవేదన కనిపిస్తుంది. ఆమె నీ భుజంపై చెయ్యి వేసి లేదా నీతో కరచాలనం చేసిన ఆ క్షణం నుండి నీ అదృష్ట చక్రం గిర్రున తిరగడం మొదలవుతుంది. ఆగిపోయిన ఆ యంత్రానికి నూనె వస్తే ఎంత వేగంగా తిరుగుతుందో నీ జీవితం కూడా అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ స్త్రీ ఎలా ఉంటుంది అంటే ఆమె చక్కని చిరునవ్వుతో ఉంటుంది. ఒక కలగలిపిన వ్యక్తిగా ఉంటుంది. మొదట ఆమె నీకు ఒక సామాన్యమైన వ్యక్తిలాగే అనిపించవచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆమె నీ జీవితంలో ఒక విడదీయలేని భాగమైపోతుంది తల్లి. మీ ఇద్దరి మధ్య బంధం ఎంత సహజంగా ఉంటుంది అంటే ఈ దుర్గమ్మ నీ కోసమే ఆమెను పంపించినట్లుగా నీకు అనిపిస్తుంది. నువ్వు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె నీకు కొండంత అండగా నిలుస్తుంది. నీ కన్నీళ్లను తుడిచి నీ ముఖంపై చిరునవ్వును తీసుకొస్తుంది. కేవలం మాటలతో కాదు, ఆర్థికంగా కూడా నీ కెరియర్ని మార్చే అద్భుతమైన సలహాలను ఇస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెడితే నీకు ధనవర్షం కురుస్తుందో ఆమె నీకు వివరిస్తుంది. ఏం చేస్తే నీకు మంచి జరుగుతుందో ఆమె అర్థమయ్యేలా వివరంగా చెప్తుంది. నీ సంసారంలో ఉన్న ఒడిదుడుకులన్నింటినీ కూడా ముందు మణిగేలా చేసేలా నీకు సలహాలు ఇస్తుంది. ఇన్నాళ్ళుగా నిన్ను వెంటాడుతున్న పేదరికం, అప్పుల బాధలు, తీరని కలలు, వీటన్నింటినీ ఆమె 1000 కళ్ళతో సహా పీకి అవతల పడేస్తుంది. నీ జీవితంలో ఐశ్వర్యం అనే మహాసముద్రాన్ని తీసుకొస్తుంది. నీ జీవితంలో కూడా ఇలా ఒక కలిగలిపిన వ్యక్తి ఇప్పటికే ఉన్నారు తల్లి. ఒక్కసారి గుర్తించు, ఒకసారి ఆలోచించు. ఇటీవలే నీకు పరిచయమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా గతం నుంచి నీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె నీకు సహాయం చేయాలనే చూస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి దుర్గమ్మ పంపిన దూత కాబట్టి. దుర్గమ్మ ఆమె మనసులో ఎలాంటి ఆలోచనల్ని ప్రేరేపించిందే కాబట్టి నీ అదృష్టాన్ని ఇచ్చే ఆ స్త్రీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. పొరపాటున కూడా ఆమెను ఎలా ఇబ్బంది పెట్టకూడదు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో 3వ సంకేతం నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతుంది. సాధారణంగా ఎవరైతే తక్కువగా అంచనా వేస్తారో, ఎవరి దగ్గరైతే ప్రదర్శించుకోవటానికి డబ్బు లేదా హోదా లేదో అలాంటి వ్యక్తే నీ అసలైన ఆపద్బాంధవులు కాబోతున్నారు. బహుశా నీ ఇంట్లో ఎప్పుడూ కూడా అందరి వెనుక ఉండే ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, లేదా ఇరుగు పొరుగు అయి ఉండొచ్చు. ఎప్పుడూ మాట్లాడని ఒక నిశ్శబ్దమైన వ్యక్తి కావచ్చు. ఈ రోజు తర్వాత ఆ వ్యక్తి నీ జీవితంలోకి ఒక పెద్ద ఊరటలా మారుతారు. నిజమైన బలం వెలుపల చేసే హడావిడిలో ఉండదు తల్లి, అది గుండె లోతుల్లో ఉంటుంది. ఆ వ్యక్తి నీకు నిరూపిస్తుంది. ఇక 4వ సంకేతం నీ జీవితంలోకి ఆ సరికొత్త ఉత్తేజాన్ని తీసుకురాబోతుంది. ఈ రోజు తర్వాత ఆ పూజల వెలుగులో ఒక అపరిచిత వ్యక్తి నీకు పరిచయం కావచ్చు. బహుశా ఒక కొత్త ఉద్యోగ రూపంలో ప్రయాణాలను తారసపడే ఒక వ్యక్తితో నీ ఆలోచనలు 100కు 100% కలిసిపోతాయి. నీ మనసులోని బాధను పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తి దొరికారు అన్న సంతృప్తి నీలో కలుగుతుంది. ఈ అనుబంధం కేవలం స్నేహంతో ఆగిపోదు తల్లి. నీ భవిష్యత్తును దివ్యంగా తీర్చిదిద్దే గొప్ప మార్గదర్శిగా నిలుస్తారు. అయితే నీకు ఈ రోజు తర్వాత జరుగుతున్నటువంటి నీ విధి విన్యాసం ఎలా ఉండబోతుంది అంటే నీ జీవితాన్ని తలకిందులు చేయబోతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి రాజయోగం అని నీకు చెప్పాను. ప్రతికూల శక్తిని పెంచినా కూడా దాన్ని దైవిక శక్తి వైపు మళ్లించే అదృష్టాన్ని ఒక జ్వాలలా వెలిగించబోతున్న సమయం ఇది. ఇది కేవలం మాట కాదు, ఇది నీ విధిరాత. ఇది నీ బలహీనతల గురించి, కఠిన పరీక్షల గురించి నిన్ను బయటపడేసే ఆ దైవిక ప్రణాళిక, నీ దుర్గమ్మ ప్రణాళిక. ముఖ్యంగా నీ జీవితంలో ఆ 4 వ్యక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా గుర్తించాలి? మొదటిగా ఈ వ్యక్తి ఒక పురుష బంధువు అవ్వచ్చు. ఇతను నీకు బాగా తెలిసిన వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంట్లో లేదా నీ బంధువుల్లో నువ్వు చేసే
పనికి అడ్డుగా ఉంటూ నీ ప్రతి చిన్న భావనని అర్థం చేసుకునే వ్యక్తి ఇతనే. సరిగ్గా ఈ అమావాస్య తర్వాత ఈ చీకటిలో లోకమంతా భయపడుతుంటే ఇతని నుండి నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ సమయంలో ఇతను ఇచ్చే భరోసా ఏళ్ళనాటి దూరాన్ని జరిపేస్తుంది. ముఖ్యంగా ఆఫీస్లో నీ వెనక జరిగే కుట్రల నుండి లేదా నీ ఇంట్లో జరిగేటువంటి లేనిపోని అపార్థాల నుండి ఇతను నిన్ను రక్షిస్తాడు. ఈరోజు తర్వాత తల్లి ఆ ఆరాధనలో ఇతను నిన్నుకు తోడుగా ఉంటాడమ్మా. నీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తాడు. ఎలాంటి కష్టాల్లో కూడా నీకు పునాది కదలకుండా నిలబెట్టే గురువు ఇతనే. నీకు ఇలా ఆత్మీయుడై ఉంటాడమ్మా, అభిమానంగా ఉంటాడు. మొదట్లో నీకు ఎవరైనా ఇలాగా నిలిచారా తల్లి? వారి కోసం ఒక్కసారి ఆలోచించమ్మా. నిజమే కదా దుర్గమ్మ అని ఇంకొక స్త్రీ నీ జీవితంలో ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా నీ ఆర్థిక కష్టాన్ని తుడిచిపెట్టే బంగారు భవిష్యత్తునిచ్చే ఐశ్వర్య దేవతలా రాబోతుంది. అయితే ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే ఆమెతో వాదించి లేదా అపార్థం చేసుకొని ఆమెను దూరం చేసుకోకు. ముఖ్యంగా ఈరోజు తర్వాత ఆ ఉత్సవంలో పొరపాటున కూడా ఆమె మనసు గాయపడకుండా చూసుకో. ఆమె ఇచ్చే సలహాలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ సలహాలే నీకు రాజభవనపు తాళం చెవులను అందించబోతున్నాయి. కష్టపడితే కేవలం 2 పూటలా కూడు దొరుకుతుందే కానీ ఇలాంటి దివ్యమైన అదృష్టం దొరికితేనే జీవితం భోగభాగ్యాలతో విరాజిల్లుతుంది. గుర్తుంచుకో. ముఖ్యంగా ఈరోజు తర్వాత నీ విధిరాత అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతుంది. అప్పటి వరకు నిన్ను భయపెట్టేటువంటి ఒక అగ్నికూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారుతాయి. అయ్యే సమయంలో ఆమెను గుర్తుపట్టి ఆమె ఇచ్చే సూచనలను పాటిస్తే గనక నీ దరిద్రం శాశ్వతంగా విడిపోతుంది. కేవలం ఈ ప్రత్యేకమైన మహిళే కాదు తల్లి, నీ జీవితంలో మరో 4 నిజమైన రక్షకులు ఉన్నారు. వీరు లేకపోతే నీ జీవితం ఇక చేదు అనుభవంగా మిగిలేది. కానీ వీరి రాకతో నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. లోకమంతా నిద్రపోతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా కన్నీరు కారుస్తున్నప్పుడు కేవలం ఈ 4 మాత్రమే నీకు అండుగా నిలుస్తారు. మిగిలిన వారంతా కూడా నువ్వు తప్పుకుంటే ఈ 4 మాత్రం నీ చెయ్యి పట్టుకుంటారు. వీరిలో మొదటి వ్యక్తి నీ మనసును అర్థంలా చదవగలరు తల్లి. ఏం చెప్పకపోయినా నీలోని బాధను గుర్తించి నువ్వు తప్పటడుగు వేస్తుంటే సున్నితంగా హెచ్చరిస్తారు. ముఖ్యంగా ఈ అమావాస్య నాటి చీకటి రాత్రుల తర్వాత నీ మనసు కలత చెందుతున్నప్పుడు ఈ వ్యక్తి నీకు సరైన దారి చూపిస్తాడు. ఇతను దుర్గమ్మ పంపినటువంటి వ్యక్తి తల్లి. నీ చిన్ననాటి స్కూల్ స్నేహితులు కావచ్చు, ఎప్పుడో దూరమైన బంధువులు అకస్మాత్తుగా నీ ముందుకు రావచ్చు. ఈ కలయిక కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దుర్గమ్మ చేసిన ఒక పెద్ద ప్రణాళిక. ఆ వ్యక్తి ఒక గొప్ప వ్యాపార ఆలోచనలతో, ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో నీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు. నీ జీవితంలో కూడా ఇలా అకస్మాత్తుగా పాత స్నేహితులు ఎవరైనా ఇప్పటికే కలిసి ఉన్నారా, లేదా కలవదంటే ఇక కలుస్తారు. నీ మనసులో ఉన్న మాటను నీకంటే ముందు ఎవరైనా గుర్తించారా? అయితే అవును దుర్గమ్మ అని చెప్పమ్మా. నీ జీవితంలోకి దుర్గమ్మ పంపిన, నీకు రక్షకులుగా పంపిన దూతలు, వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. వాళ్ళు నీకు ముందుకు రాగానే నీ మనసు చెప్పేస్తుంది, నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది, నీ కోసం వస్తున్న వ్యక్తులు వీళ్ళే అని. ఆ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని చిన్నచూపు చూడకు, వాళ్లను అగౌరవపరచకు, కించపరిచేలా మాట్లాడకు. వాళ్లను గౌరవంతో, ప్రేమతో, సాధారణంగా ఆహ్వానించు. నీకు రాబోతున్నటువంటి ఈ అరుదైన రాజయోగం నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఖచ్చితంగా మార్చేస్తుంది బిడ్డ. నీ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయమ్మా. నీ దుర్గమ్మ చూపులు నీపై ఎప్పుడూ ఉంటాయి. చల్లగా ఉండు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.